జీవితంలో తనకి తాను గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా మిగిలిందంటూ ఉంటే ఒక్కటే. ఒక్క మహాపురుషుడు ఎవరైనా మనని చూసినప్పుడు పేరు పెట్టి పిలుస్తారా? నేను ఒక మహాపురుషుడి దగ్గరికి వెడితే ఏమో కోటేశ్వరరావు బాగున్నావా అని అడిగారు అనుకోండి, నా జన్మ పండింది. మీరెవరు అన్నారనుకోండి, నేను చాలా ఎదగవలసి ఉందని గుర్తు. నేను ఎంత ధార్మికంగా బ్రతుకుతానో దాని వలననే మహాత్ముల యొక్క దృష్టిలోకి వెడతాను. ఇది పరమ సత్యం. కాబట్టి ఆ సత్సంగం ప్రహ్లాదుడికి ఇంత గొప్ప జన్మనిచ్చింది. మహాభాగవతుడయ్యాడు పుట్టుకతో. ఎంత గొప్పవాడంటే ఆయన గురించి చెప్తూ పోతన గారు ఎవరికి ఇవ్వనంత గొప్ప కితాబునిచ్చారు భాగవతంలో. గుణనిధియకు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు, గురుకాలమునన్ గణుతింప నశక్యములు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. అసలు గుణముల యొక్క నిధి అయినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు ఎంత గొప్పవి అన్నది చెప్పాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికీ సాధ్యం కాదంటే ఎంతటి వారికి సాధ్యం కాదంటే ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. 1000 తలలున్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు. బృహస్పతికి దేవగురువు అయినటువంటి వాడు, బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైనటువంటి బృహస్పతి చెప్పలేరు. ఇక భాషాపతికి సాక్షాత్ సరస్వతీదేవి యొక్క భర్త అయి 4 ముఖములతో వేదం చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు ప్రహ్లాదుని యొక్క గుణములు. అన్ని గుణములు కలిగినటువంటి వాడు మహానుభావుడు. పుట్టుకతో అటువంటి గుణములు అబ్బాయి, స్వభావంగా గుణాలు వచ్చాయి. గుణములు సాధన చేత వస్తాయి, సంపర్కం చేత వస్తాయి, శాస్త్ర పరిశీలనం చేత వస్తాయి. కానీ ప్రహ్లాదుడికి పుట్టుకతో వచ్చాయి ఆ గుణాలు.